వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమ. గురుగారు, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు కామన్ గా ఉంటూ ఉంటాయండి. కానీ కొంతమంది ఒక తరహా వాళ్ళు ఎలా ఉంటారంటే, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏదో పాపం చేసాం, నువ్వేదో పాపం చేసావు, అందుకే మనం ఇలాంటి కష్టాలు కొని తెచ్చుకున్నాము అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. పక్క వాళ్ళని కూడా భయపెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా ఆందోళనకు లోనవుతూ ఉంటారు. ఎందుకు ఇలాంటి కష్టం మనకే వచ్చింది, జీవితంలో ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది జనాలు మన్నే ఎదుర్కొంటే ఎందుకు వచ్చింది అని వాపోతూ ఉంటారండి. మరి అలాంటి వాళ్ళు అలాంటి కష్టాల నుంచి బయటపడడానికి వాళ్ళు ధైర్యంగా ఉండడానికి ఏం చేయాలంటారు? ధైర్యంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇది ఒక ధర్మ సందేహం కాకుండా మోటివేషన్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది మనసులో ఏమనుకుంటారంటే, నేను రోజు పూజలు చేస్తున్నాను, రోజు యజ్ఞయాగాలు చేస్తున్నాను, నేను ఆ దానం చేస్తున్నాను, ఈ దానం చేస్తున్నాను, అయినా నాకే కష్టాలు వస్తున్నాయి అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అదే పాపం చేసిన వాడు కానివ్వండి, ఇతరులను మోసం చేసేవాడు కానీ వాడు ధైర్యంగా ఉంటాడు, చాలా లగ్జరీగా ఉంటాడు. కానీ భగవంతుని పూజించేటటువంటి వాళ్ళకి మాత్రం కష్టాలు, కన్నీళ్లు ఇవే ఉంటూ ఉంటాయని చెప్పి చాలా మంది వాపోతూ ఉంటారు. మీరు అన్నట్టు ఇక్కడ రుణానుబంధ రూపేణ పశుపత్నాది సుతాలయ, రుణము లేకుండా బంధం లేకుండా ఎవరికి కష్టాలు రావు. ఒక మనిషికి కష్టం వచ్చింది అంటే రెండే రకాలుగా వస్తుంది. ఒకటి స్వయంకృత అపరాధం వల్ల చేసుకునే కష్టము, రెండవది ఇతరుల వల్ల మనకు ఇతరుల వల్ల మనం మోసపోయి మనం కష్టాల పాలయ్యేటటువంటి లక్షణం. ఈ రెండిటి వల్లనే మనకి ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. చాలా మంది ఒకానొక సమయంలో కూడా ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళకి సహాయం చేశామనుకోండి, ఆ సహాయం కాస్త వాడు బాగుపడుతూ ఉంటాడు, మనం కిందికి జారిపోతూ ఉంటాం. అంటే అతి మంచితనం కూడా ఎప్పటికీ పనిరాదు. ఎప్పటికైనా జీవితంలో గుర్తుపెట్టుకుని, అతి మంచితనం కానివ్వండి, అలాగే అతిగా డబ్బులు ఉండడం కానివ్వండి, అలాగే అతిగా ఎవరినైనా నమ్మామనుకోండి, అది మనల్ని తప్పకుండా గతి తప్పేలా చేస్తుంది. అతి అనేటటువంటి మనం తప్పకుండా గతి తప్పేలానే అతి సర్వత్ర వజ్జయేత్. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా అతి ఎప్పటికీ మంచిది కాదు. మనం ఎప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటిది ఒక మహానుభావుడు ఎవరు అంటే చాణక్యుడు కొన్ని కొన్ని నీతి సూత్రాలు చెప్పాడు. ఎవరైనా ధైర్యం కోల్పోయినప్పుడు, లేదా ఎవరైనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, లేదా ఎవరైనా అయ్యో నా జీవితం అయిపోయింది, ఇక నేను నాకు చావే గతి, నాకు చావు తప్ప వేరే గతి లేదు అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చాణక్యుడి అర్థశాస్త్ర నీతి గ్రంథాన్ని ఒకసారి చదువుకోండి. దాంట్లో చాణక్యుడు ఏం చేస్తాడంటే, చాణక్యుడు గొప్ప నీతిమంతుడు, చాలా తెలివిపరుడు. మనిషి యొక్క అంటే అతడు 100 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం కూడా ఇప్పుడు మానవాళికి అతి దగ్గరగా అతని సూత్రాలు ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన గ్రంథాలు, ఆయన వాక్యాలు ఇప్పటికీ కూడా మనిషి జీవితంలో మనకు ఉపయోగపడుతున్నాయంటే ఆయన ఎంత తెలివిగా మనల్ని అంటే ముందు తరం వాళ్ళు ఇలా ఉంటారని చెప్పేసి అప్పుడే రాశాడంటే చిన్న విషయం కాదు. చాణక్యుడు రాసినటువంటి ప్రతి ఒక్క అక్షరం కూడా నిజంగా మనం అర్థం చేసుకోగలిగితే మనిషి ధైర్యంతో పాటు మనిషి యొక్క మనోధైర్యాన్ని పెంచుకుంటాడు. జీవితంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడవాలి, ఎవరితో ఎలా సంభాషణ చేయాలి, ఎవరితో ఎలా ప్రవర్తన చేయాలి అనే ప్రతి ఒక్క విషయం కూడా అర్థం చేసుకోగలుగుతాడు. అంటే జీవితంలో అన్ని కోల్పోయినటువంటి వాడు ఒక్కసారి ఆయన గ్రంథాన్ని తీసి చదవాల్సిందే. అంటే ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలని అంటారు చూసారా, కొన్ని వాక్యాలు కానివ్వండి. ఇప్పుడు వాట్సాప్ లో స్టేటస్ పెడుతూ ఉంటారు. ఈ యొక్క స్టేటస్ లో అనేక రకాలైనటువంటి కొన్ని మార్పులకు సంబంధించినటువంటి కొన్ని స్టేటస్లు పెడుతూ ఉంటారు. అలాంటి స్టేటస్ కాదు, ఒకసారి చాణక్యుడి యొక్క నీతి గ్రంథాన్ని కనుక చూసి తీస్తే గనక దాంట్లో మన జీవితాన్ని మార్పు చేసేటటువంటి వాక్యాలు ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక మంచి స్థానంలో ఉన్నానండి, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అతనికి అయ్యో పాపము నేను సహాయం చేద్దాం కదా అని అనుకుని అతనికి సహాయం చేశాను అనుకోండి, ఏమవుతుంది అంటే సహాయం మీన్స్ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చాను, అరే నాయన నీకు ఈ డబ్బులు ఇస్తున్నాను, నేను అప్పు తీసుకొని ఇస్తున్నాను, నువ్వు మంచిగా అయినప్పుడు ఆ అప్పును తీర్చేసేయు, కాబట్టి నీ మంచి కోసం నేను ఇది ఇస్తున్నానని చెప్పేసి అన్నాను అనుకోండి, ఏమవుతుంది, మనం ఇక్కడ నుంచి అప్పు తీసుకొచ్చాము, మనం ఇతరులతో బాగానే ఉంటాము, ఇతను కూడా మంచి డబ్బులతో మంచి వ్యాపారం చేస్తాడు, మంచి లాభాలను సంపాదిస్తాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అడిగామనుకోండి, ఏమంటాడంటే నువ్వు చేయడం వల్ల కాదు, నా యొక్క సొంత తెలివితేటలతో నేను పైకి వచ్చానని చెప్పేసి మన ముందరిని తల ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాము, ఇక్కడ తల దించుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలా జీవితంలో చాలా మంది మన వాళ్లే కదా అని చెప్పి మనకు సహాయం చేశామనుకోండి, వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతాము. మనకి ఏదైనా కష్టం వచ్చిందని వాళ్ళ దగ్గరికి వెళ్తే మన చిన్న చూపుగా చూస్తూ ఉంటారు. మనిషి యొక్క తత్వమే అలా ఉంటుంది. కనుక ఎప్పుడైనా సరే అర్హత కలిగినటువంటి వ్యక్తికి సహాయం చేయాలి.
అనర్హుడికి నువ్వు సహాయం చేశావంటే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అలాగే తనకమాల ధర్మం కూడా అస్సలు పనికిరాదు అని నిజంగా చెప్పేసి అంటారు. దాన ధర్మం అనేటటువంటిది కూడా అర్హత కలిగినటువంటి వాడికి నువ్వు దానం చెయ్యు. నువ్వు అనర్హుడికి దానం చేశావు అంటే అది తాగడానికో, తందనాలకో, లేదంటే వ్యసనాలకో అదంతా కూడా ఖర్చు చేస్తాడు. అలా నువ్వు ఇవ్వడం కూడా నీకు పాపమే అవుతుంది తప్ప పుణ్యం అనేటటువంటిది రాకుండా పోతుంది. కాబట్టి తలకు మించిన భారము, తలకు మించినటువంటి విధానాలు ఎప్పుడైతే మనం తలెత్తుకుంటామో అది మనల్ని అతపాతాలను తొక్కేస్తుంది. కాబట్టి ధైర్యం మనిషి ఎప్పుడు కోల్పోతాడు అని అంటే గనక 3 విషయాల్లో మనిషి ధైర్యం కోల్పోతాడు. ఒకటి డబ్బు విషయంలో ధైర్యం కోల్పోతాడు. రెండవది కుటుంబ విషయంలో ధైర్యం కోల్పోతాడు. మూడవది మానసిక స్థైర్యం, అంటే మనం చేసేటటువంటి వృత్తిలో కానీ, లేదు అంటే గనక ఒక అమ్మాయి విషయంలో కానీ ఆ మనిషి ధైర్యాన్ని కోల్పోతాడు. ఈ 3 విషయాలను మనిషి ధైర్యాన్ని కోల్పోతాడు. ఇక మిగతా విషయాలు ఏదున్నా కూడా ఎదుర్కొనే శక్తి భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి, అంటే నా దగ్గరికి జాతకానికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ మోసపోయారు అంటే కొంతమంది అమ్మాయి విషయంలో మోసపోతారు. అంటే ప్రేమించడంలో కానివ్వండి, ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకునే విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో కొంతమంది అంటే డిప్రెషన్లకు వెళ్ళిపోతారు చాలా మంది. రెండో విషయం ఏంటంటే డబ్బు, అంటే తలకు మించినటువంటి అప్పులు చేసుకోవడం ద్వారా, తలకు మించినటువంటి డబ్బులు ఖర్చు చేయడం ద్వారా, విచ్చలవిడిగా జల్సాలు చేయడం ద్వారా ధైర్యాన్ని, అంటే డబ్బున్నంత వరకు ఒకలా ఉంటాడు, డబ్బు అయిపోయిందా తలదాచుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ధైర్యం కోల్పోతారు, ఎవరికి మొహం చూయించుకోలేరు. మూడోది ఏంటంటే ఫ్యామిలీ విషయంలో ఏంటంటే చాలా అంటే గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ఒక ఫ్యామిలీ ఏదైనా ఇబ్బందులు వచ్చాయి అని అంటే, లేదా భార్యాభర్తలు ఏదైనా గొడవలు పడుతున్నారంటే తలెత్తుకొని తిరగలేడు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఫ్యామిలీ దగ్గర, రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా ధైర్యం కోల్పోతాడు. అయ్యో ఏం అడుగుతారో, ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారో, ఏదైనా అడిగితే మనం సమాధానం చెప్పేటటువంటి ధైర్యం మన దగ్గర ఉంటుందో లేదో, ఇలా కొన్ని సందర్భాల్లో మనిషి ధైర్యం కోల్పోతున్నాడంటే స్వయంకృత అపరాధం వల్ల, లేదా పక్కనున్న వాళ్ళు మనల్ని మోసం చేయడం ద్వారా, ఈ రెండిటి ద్వారానే మనం ధైర్యం కోల్పోతాం. కాబట్టి ధైర్యం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే, మనం చేసుకున్నటువంటి తప్పు ఒప్పులు మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి. కనుక జీవితంలో ధైర్యం కోల్పోతున్న వ్యక్తి ఒక్కసారి చాణక్యుడి అర్థశాస్త్ర నీతి చదువుకోండి. ఎందుకంటే దాంట్లో అనేక అంశాలు ఉంటాయి. ఆయన గొప్ప ఫిలాసఫర్, గొప్ప గైడ్. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క వాక్యం కూడా ఇప్పుడు మనిషి జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన చెప్పినటువంటి నీతి శాస్త్రం, అంటే అమ్మాయిలతో ఎలా ఉండాలి, ఒక భార్యతో ఎలా ప్రవర్తించాలి, ఒక డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బు ఎవరికి దానం చేయాలి, అలాగే జీవితంలో మనము పైకి రావాలంటే ఎవరెవరిని దూరం పెట్టాలి, ఇలాంటి ప్రతి ఒక్క అంశాలను కూడా ఆయన చక్కగా వివరించారు. కాబట్టి నీకు ధైర్యం కావాలి అంటే, నువ్వు జీవితంలో ధైర్యం కోల్పోయి అయ్యో నా జీవితం అయిపోయింది కదా అనుకున్న స్టేజ్లో నువ్వు ఉన్నప్పుడు చాణక్యుడి గ్రంథం చదువు. నీకు నేను చెప్పవలసిన సలహా ఏముండదు, ఆ గ్రంథంలో నుంచే నీకు కొత్త జీవితం ఏర్పడుతుంది. నీ జీవితాన్ని మార్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక్కసారి ధైర్యం కోల్పోయాడు, ప్రాణాలు తీసుకునేంత స్టేజ్లోకి వెళ్ళాడంటే, మళ్ళీ అతను గెట్టార్ అవుతున్నాడు అని అంటే, ఒక్కసారి ఒక స్టేజ్కి వచ్చాడంటే ఇక జీవితంలో ఆ వ్యక్తి మోసపోవడం కానివ్వండి, ఆ వ్యక్తి మళ్ళీ కృంగిపోవడం కానీ జరగదు. ఎందుకంటే ఆ హృదయం ఒక బండలా మారిపోతుంది. ఇక ఆయనకు మంచి చెడులు అనేటువంటి తారతమ్య భేదాలు ఉండవు. నా జీవితం ఇంతే, నేను ఈ సర్కిల్లోనే ఉండాలి, దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలంటే నాకు తెలిసినటువంటి, ఎందుకంటే నేను చాలా మంది దగ్గర నుంచి విన్నాను ఏంటి అంటే, ఒక మనిషి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కొన్ని పుస్తకాలు అతని జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి. అలాంటి పుస్తకాల్లో ధైర్యంగా ఉండడానికి నువ్వు ఏం చేయాలంటే, చాణక్యుడి అర్ధనీతి శాస్త్రాన్ని నువ్వు ఒకసారి గమనించు, ఒక పేజీని తిరిగేయు. నువ్వు ఒక పేజీ చదివావు అనుకో, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఒక సీరియల్ లాగా, ఒక సీరియల్ ఉందనుకోండి, అది ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. అంటే నేను ఏం సీరియల్ జరిగింది చూస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది మనిషిని ఎట్లా అయితే ఆతృత పరుస్తూ ఉంటుందో, ఆ గ్రంథం కూడా అబ్బా నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చాణక్యుడు, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎలా సమాజాన్ని మార్చేస్తున్నాడు అనే ఒక్కొక్క వాక్యము ఆ మనిషి జీవితాన్ని ఆటోమేటిక్ గా మార్చేస్తుంది. ఇప్పుడు ధైర్యంగా ఉండాలంటే చాణక్యుడు అర్ధనీతి శాస్త్రాన్ని చదువుకోండి. లేదా మీ మైండ్ ఒకవైపు స్టక్ అయిపోయింది, దాన్ని మీరు వేరే వైపు మళ్లించాలంటే దైవారాధన అనేటటువంటిది కూడా చాలా ముఖ్యము. లేదా మెడిటేషన్, లేదా దైవానుగ్రహం. నువ్వు దేని మీదైనా చింతన పెట్టు, దాని మీద చింతన పెట్టావనుకుంటూ ఈ గతాన్ని అంతా మర్చిపోతావు. ఎప్పుడైనా మనిషిని అధైర్యంగా చేసేటటువంటిది, కృషించేలా చేసేటటువంటిది గత స్మృతి, జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల నుంచి నువ్వు బయటపడాలి అంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది నువ్వు ఒక గ్రంథం చదువుకో. రెండవది దైవారాధన వైపు ఎక్కువగా మక్కువ చూపు. అలాగే నీకు ఏది అర్థం కాకపోతే ఒక దగ్గర కూర్చుని మెడిటేషన్ చేయి. ఈ మనిషిని ఎన్నో రకాలుగా ఉత్తేజపరుస్తూ ఉంటాయి. మనిషి ధైర్యంగా ఉండడానికి మళ్ళీ దీనికి నేను పూజలు చేసుకోండి, యజ్ఞయాగాలు, ఇవి కాదు.
నువ్వు ధైర్యంగా ఉండడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి. దీంట్లో ఏది నువ్వు సరిగా చేసుకోగలుగుతావు దాన్ని నువ్వే ఎంచుకొని నువ్వు జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేయి. ఆటోమేటిక్ గా నీకు ధైర్యం పెరిగిపోతుంది. నువ్వు ఒక 10 మందికి ఆదర్శంగా నిలుస్తావు. నిజం గురువు గారు. ఇప్పుడు మన సమస్య ఎవరికైనా చెప్తే అది వాళ్ళకి చాలా లోకుగా ఉంటాం మనము. ఇంకోటి, నిజంగా మన సమస్యలు ఎప్పుడు కూడా ఎవరికి చెప్పుకోకూడదు. చాణక్య అర్థనీతి శాస్త్రంలో 3 చెప్తాడండి. మన సమస్యలు ఎప్పుడు ఎవరికి చెప్పుకోకూడదు, మనకున్నటువంటి అప్పులు ఎవరికి చెప్పుకోకూడదు, మన సంసారంలో ఏం జరుగుతుందో ఎవరికి చెప్పకూడదు. ఈ 3 విషయాలు గనక నువ్వు ఎప్పుడైతే బయట పెడతావో అతని దగ్గర నువ్వు బానిసలా బ్రతకవలసి వస్తుంది. అవును. కనుక ఎప్పుడు కూడా ఈ 3 విషయాలు నువ్వు ఎవరితో చెప్పుకోకు. నీ సంపాదన చెప్పుకోకు, నీ కుటుంబ విషయాలు చెప్పుకోకు, నీకు వచ్చేటటువంటి లాభాన్ని చెప్పుకో. లాభం వచ్చింది, ఇంత లాభం వచ్చిందని చెప్తే మనిషి నీ దగ్గర నుంచి డబ్బు ఆశిస్తాడు. నువ్వు కుటుంబంలో ఏదైనా తప్పు జరిగిందని చెప్పి అతడితో చెప్పావంటే నువ్వు అతని దగ్గర లోకు అయిపోతావు, అతని దగ్గర చిన్న చూపుగా ఉంటూ ఉంటావు. నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అప్పులు చెప్పావనుకో, నీకు ఏదైనా అవసరం పడ్డప్పుడు ఆ వ్యక్తి నీ దగ్గరికి రాడు. కాబట్టి ఈ 3 విషయాలు ఎవరికి చెప్పకు. అంటే ఇలాంటి విషయాలు కేవలం 3 కాదు, ఇలాంటి విషయాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి అతని శాస్త్రంలో. కాబట్టి అందుకే అతని గ్రంథాన్ని చదువుకోండి, మీ జీవితంలో ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుంది. అయితే ఒక గ్రంథం జీవితాన్ని మార్చేస్తుంది 100%. అంటే 100%.